హాయ్ అండి. మా ఇంట్లో స్పెషల్ మాకెంతో ఇష్టమైన చిట్టి గారెలు ఎలా చేస్తున్నామో చూసేయండి. పొట్టు పెసరపప్పుని తీసుకొని నైట్ అంతా నానబెట్టుకొని పప్పుని పొట్టు నుండి వేరు చేయాలి. ఇలా నైట్ అంతా నానబెట్టుకోవడం వల్ల పొట్టు సపరేట్ అయిపోతుందండి. అలా కడిగి తీసేసుకొని పప్పుని వడగట్టేసుకోవాలి. వాటర్ అంతా పోయాక మనం పప్పుని గ్రైండర్లో కొద్దిగా వేసుకుంటూ పప్పుని మనం రుబ్బుకోవాలి. గ్రైండర్లో కానీ రోల్లో కానీ రుబ్బుకుంటే పిండి ఎంతో ఒదుగు వచ్చేస్తుంది. గారెలు కూడా చాలా రుచికరంగా ఉంటాయి. ఇలా రుబ్బుకున్న పిండిలో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కచ్చాపచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న ఒక ఆనియన్ని వేసుకోవాలి. ఆనియన్ వల్ల చాలా రుచికరంగా ఉంటాయి గారెలు అనేవి. ఆ తర్వాత కొద్దిగా వామ, జీలకర్ర వేసేసుకోవాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి. తర్వాత పక్కకు స్టవ్ మీద కళాయి ఉంచి అందులో నూనె పోసి అది వేడెక్కాలి. వేడెక్కాక పిండిని ఇలా చేతిలో వేలల్లోకి తీసుకొని అలా చిన్న రంధ్రం పెట్టుకుంటే అందంగా ఉంటాయి. మధ్యలో కూడా మంచిగా కాలుతుంటుంది గారె అనేది. చూసారా, నూనెలో వేయంగానే ఎలా పొంగుతుందో. ఇలా పిండిని వేయంగానే అలా పొంగితే గారెలు చాలా అందంగా ఉంటాయి, చాలా రుచికరంగా ఉంటాయి. ఇలా ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోవాలి. మధ్యలో గారెలని మనం తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పుకోవడం వల్ల గారెలు 2 వైపులా కాలుతుంటాయి. ఇలా ఒక్కొక్కటి తిప్పేసుకోవాలి. గారెలు అనేవి మంచి కలర్ వస్తాయండి. బ్రౌన్ కలర్ వచ్చాక వాటిని తీసేసుకోండి. గారెల్లోకి అందరూ ఏం కాంబినేషన్ ఎలా తింటారు? మటన్ గ్రేవీ కానీ, చికెన్ గ్రేవీ కానీ, కొందరు పాయసం కానీ తింటుంటారు. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. పచ్చిమిర్చి, టమాటాని ఉడకబెట్టుకొని దాన్ని రుబ్బి పేస్ట్ చేసుకోండి. ఇలా గారెలలో కాంబినేషన్ ఇలా కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా, ఎంతో రుచికరమైన గారెలు రెడీ.